వాళ్ళకు కూడా ఒక్కొక్క పాయింట్ నాగబాబు గారు చాలా ఎథికల్ గా ఒక్కొక్క పాయింట్ తీసుకుని మాట్లాడారు కాబట్టి ఆ పాయింట్స్ కి నేను సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. నెంబర్ 2 ఆయన ఏమన్నారో చూద్దాం. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఖచ్చితంగా వాళ్ళ మనసు నుంచి వచ్చింది కాదు. అందరి యాక్సెప్టెన్స్, భర్త ఏమనుకుంటాడో, ఆ చుట్టుపక్కల మగవాళ్ళు ఏమనుకుంటారో, ఇంకొక వ్యక్తులు ఏమనుకుంటారు అనే మాట్లాడే ఆడవాళ్ళే తప్ప ఇన్నరగా ప్రతి ఆడబిడ్డకి ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఎలాగో ఒక ఆడపిల్ల డ్రెస్ ఇలా ఉండాలని మనం అడుగుతాం, ఎలాగో ఒక ఆడపిల్ల ఈ డ్రెస్ వేసుకోవాలని చెప్తాం. ప్రపంచంలో ఫ్యాషన్ అనేక రకాలుగా మారుతుంటుంది, అది ఎలాగైనా ఉండొచ్చు. దయచేసి మన చెల్లెలు, మన తల్లి, మన చెల్లెలు అందరూ మనవాళ్లే, మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయి ఇలా ఉండాలని చెప్పే హక్కు మనకు లేదు. నేను ఇవాళ మీ అందరి ముందు ఒకప్పుడు నేను కూడా అలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఉండి తర్వాత రియలైజ్ అయ్యే తప్పు కదా, నాకేం హక్కు ఉంది, ఒక ఆడబిడ్డ ఇలా ఉండాలి అని చెప్పే హక్కు నాకేముందని చెప్పి నేను మార్చుకొని నేను అటువైపు వెళ్తే నాకు ఇంకొక రకమైన ప్రపంచం కనపడింది. అరే వాళ్ళు ఏం తప్పు చేశారయ్యా, వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి వాళ్ళని అడ్డగోలుగా మీద పడిపోతున్నాం. ఇలా డ్రెస్ వేసుకోకపోతే చాలా వాళ్ళని ఒక తప్పుడు క్యారెక్టర్గా ఎలా ట్రీట్ చేస్తారు. రైట్. రెండో అంశంలో అడ్డగోలుగా ఇలాంటి ఆడవాళ్ళ మీద పడిపోతున్నాం ఎందుకు అనేది ఒకటి. అలాగే ఇలా అంటే ఇలాంటి బట్టలు వేసుకున్న స్త్రీలని వ్యతిరేకిస్తున్న స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్కన ఉన్న మగవాళ్ళ మెప్పు కోసమో ఇంట్లో ఉన్న భర్త మెప్పు కోసమో ఇలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళని తిడుతున్నారు, కానీ వాళ్ళ మనసాక్షికి కూడా తెలుసు అని అంటున్నారు. నిజంగా నాగబాబు గారు అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఈరోజు ఆడపిల్లల తల్లిగా నేను చెబుతున్నాను, ఆడపిల్లని 3 ఏళ్ల వరకు పెంచుతున్న విధానంతో ఆ తర్వాత పెరుగుతున్న కొందికి ఆడపిల్లకి డ్రెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. మనం చిన్నప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఒక డ్రెస్ వేసినా ఆ పెరుగుతున్న కొందిగా ఆడపిల్లలకి వాళ్ళని కవర్ చేయడానికి మన డ్రెస్ మారుస్తూ ఉంటాం. అలాగే ఇంకొక విషయం, ఇవాళ రేపు స్కూల్స్లో ప్రతి ఆడపిల్ల తల్లి కూడా స్కూల్స్ వాళ్ళకి చెప్పేదేంటో తెలుసా, అలాగే స్కూల్స్లో టీచర్స్ బోధించేదేంటో తెలుసా, బ్యాడ్ టచ్ గురించి చెప్తున్నారు. అంటే ఒక్కొక్క ప్రైవేట్ పార్ట్స్, థైస్ కానివ్వండి, చెస్ట్ కానివ్వండి, అలా ప్రైవేట్ పార్ట్స్ ఆడపిల్లలకు సంబంధించి ఏవైతే ఉంటాయో అక్కడ ముసలి వాళ్ళు టచ్ చేసినా, నీ తోటి వాళ్ళు టచ్ చేసినా, టీచరు మేల్ టీచర్స్ ఎవరన్నా టచ్ చేసినా ఇమ్మీడియట్లీగా మాకు చెప్పాలి అనేది ఇవాళ రేపు స్కూల్స్లో ఆడపిల్లలకి మనం నేర్పిస్తున్నాం. అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అనేది ఏ ప్రైవేట్ భాగాలని చెప్పాం మనం. అంటే ఆడపిల్లలకి మనం స్కూల్లో నేర్పించేదేమో ఇది, కానీ మనం బయటకు వచ్చి మాత్రం ఏ ప్రైవేట్ పార్ట్స్ అయితే టచ్ చేయకూడదు ఎవరు అని చెప్తున్నానో ఆ ప్రైవేట్ పార్ట్స్ చూపించడానికి రెడీ అయిపోతుంటే ఎంత కన్ఫ్లిక్షన్ ఉంది చెప్పండి. ఇక్కడ చిన్న పిల్లలకి మనం నేర్పించే విధానానికి పెద్ద అయిన తర్వాత ఈరోజు సెలబ్రిటీలుగా ఏ ప్రైవేట్ పార్ట్స్ మరి మీరు చూయించుకుంటూ తిరుగుతున్నారో దీనికి దానికి ఎంత అంటే ఏం నేర్చుకోవాలి పిల్లలు? ఒక మధ్య వయసు వచ్చిన ఆడపిల్ల ఏం నేర్చుకోవాలి? సెలబ్రిటీగా ఉన్న వాళ్ళని చూసి నేను ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలనుకోవాలా? స్కూల్లో టీచర్ చెప్పినట్లుగా ప్రైవేట్ పార్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఆడపిల్లకి అక్కడ ఎవరిని టచ్ చేయనీయకూడదు, అలాగే అవి ఎవరికి కనబడేలాగా మన ప్రవర్తన ఉండకూడదు అనేది పిల్లలు ఏం నేర్చుకోవాలని చెప్తున్నారు. అంటే సొసైటీలో చూడండి ఎన్ని కన్ఫ్లిక్షన్స్, ఎన్ని విధానాలు నడుస్తున్నాయో. ఒక వయసుకు వచ్చిన ఒక 15 ఏళ్ళు 14 ఏళ్ళ వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఏం నేర్చుకోవాలి? చిన్నప్పటి నుంచి స్కూల్లో చెప్తున్నది నేర్చుకోవాలా, ఇది నేర్చుకోవాలా? అలాగే మనం ఎవరో వాళ్ళకి చెప్పడానికి అనేది పదే అంటున్నారు. మగవాడికి చిన్నప్పటి నుంచే నేర్పించాలి, స్త్రీల పట్ల ఎలా ఉండాలో నేర్పించాలి, స్త్రీతో ఎలా ప్రవర్తించాలో నేర్పించాలి. మగపిల్లల్ని చాలా అదుపు ఆజ్ఞల్లో పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే ఉంది. ఈరోజు తల్లిదండ్రులదే తప్పు అని పదే నా 20 సంవత్సరాల కెరియర్లో ఎన్ని డిబేట్స్లో మగపిల్లాళ్ళని ఆడిపోసుకున్నారో నాకు తెలుసు, మగపిల్లాళ్ళ తల్లిదండ్రులను ఎంత ఆడిపోసుకున్నారో కూడా నాకు తెలుసు. కాబట్టి అది మగపిల్లాడా ఆడపిల్ల కాదు. మనం చెబుతున్నది ఏంటి చిన్నప్పటి నుంచి, వాళ్ళు ఒక వయసుకు రాగానే మనం వాళ్ళకి నేర్పిస్తున్నది ఏంటి?